మొదట్లో బానే ఉండే ట్రంప్‌కి, మోదీకి. అంటే ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్న అమెరికాకు, భారత్‌కి. మరి ఎందుకొచ్చినాయి? విభేదాలు ఎందుకొచ్చినాయి ఇద్దరికీ? మోదీకి, ట్రంప్‌కు ఎక్కడ చెడింది? అనే దాని మీద ఒక డిఫెన్స్ విశ్లేషకుని పరిశీలన ఇప్పుడు నేను చెప్తున్నా. జూన్, జూలై అంటే 2025 జూన్, జూలైలో ఇరు దేశాల మధ్య ఒప్పందం దాదాపు కుదిరే దశలో ఉన్నప్పుడు ట్రంప్ మోదీ మీద ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నించాడు. నవంబర్ 2025లో కూడా మన దేశం అమెరికాతో ఒప్పందానికి చాలా చేరువయ్యాం. కానీ F-35 యుద్ధ విమానాల విషయంలో భారత్ ఖచ్చితంగా నో చెప్పేసింది. అమెరికా వాణిజ్య ప్రతినిధి బృందం ఖాళీ చేతులతో వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో ఆ చర్చలు విఫలమైపోయినాయి. చర్చలు విఫలం అవడానికి కారణం ఏంటంటే అమెరికా విధించిన ముందస్తు షరతులు. ఏంటవి? రష్యా నుంచి ఇంధనము, ఆయుధాల కొనుగోలును నిలిపేయాలి. అమెరికా రక్షణ పారిశ్రామిక వ్యవస్థతో యుఎస్ మిక్ జతకట్టాలి. భారత వ్యవసాయ, డైరీ రంగాలను అమెరికా కార్పొరేట్ సంస్థలకు తెరవాలి. చాలాసార్లు మాట్లాడుకున్నాం దీని మీద. నేను సుదీర్ఘంగా వీడియో చేశాను ఇంతకు ముందు ట్రేడ్ టాక్స్ గురించి. ఇక భారత్ అమెరికా కూటమిలో చేరాలి. చైనా ఆధిపత్యం ఉన్న అన్ని కూటములను వదిలేయాలి. లేదంటే అమెరికా సాంకేతికత అట్లనే ఆర్థిక వ్యవస్థ నుంచి భారత్ను దూరం చేస్తామని హెచ్చరించింది అమెరికా. ట్రంప్కు ఒక భారీ రక్షణ ఒప్పందాన్ని, మెగా డిఫెన్స్ డీల్ను కట్టబెట్టాలి. మోదీ ఈ షరతులన్నింటినీ తిరస్కరించారన్నమాట. మరి అమెరికా విధించిన షరతులు ఏంటి అంటే రష్యా నుంచి ఇంధనాన్ని, ఆయుధాలను కొనుగోలు చేయడం ఆపేయాలి. అమెరికా రక్షణ పారిశ్రామిక వ్యవస్థతో యుఎస్ మిక్ దాంతో జట్టు కట్టాలి. భారత వ్యవసాయ అట్లనే డైరీ రంగాలను అమెరికా కార్పొరేట్ సంస్థలకు తెరవాలి. అమెరికా కూటమిలో చేరాలి. చైనా ఆధిపత్యం ఉన్న అన్ని కూటములను వదిలేయాలి. లేదంటే అమెరికా సాంకేతికత, ఆర్థిక వ్యవస్థ నుంచి భారత్ను దూరం చేస్తామని హెచ్చరించింది అమెరికా. ట్రంప్కు ఒక భారీ రక్షణ ఒప్పందాన్ని, మెగా డిఫెన్స్ డీల్ను కట్టబెట్టాలి. అయితే మోదీ ఈ షరతులన్నింటినీ తిరస్కరించారు. అందుకు ప్రతిచర్యగానే అమెరికా ఏం చేసింది? రష్యా చమురు లావాదేవీల విషయంలో రిలయన్స్ను, అమెరికా న్యాయ వ్యవస్థ ద్వారా అదానీని, అలాగే H-1B వీసా వలస చట్టాల ద్వారా ఐటీ కంపెనీలని టార్గెట్ చేసింది అమెరికా. ట్రంప్ భారత్పై ఒత్తిడి పెంచడానికి బెసెంట్ నవారోలను కూడా రంగంలోకి దించారు. ఆ తర్వాత జరిగిన కీలక మలుపులు కూడా తియాన్జిన్ సమ్మిట్, SCO సమ్మిట్ ద్వారా భారత్, రష్యాలు పూర్తిగా చైనా వైపు వెళ్ళిపోయాయని వైట్ హౌస్ ఆందోళన చెందింది. అదే పుతిన్, మోదీల 45 నిమిషాల భేటీకి కారణమైంది. క్రెమ్లిన్ సమాచారం ప్రకారం మోదీని రాజకీయంగా దెబ్బతీయాలనే ట్రంప్ ప్లాన్ క్రెమ్లిన్ ఇంటెలిజెన్స్ ద్వారా బయటపడ్డది. దీనివల్లే ట్రంప్ ఒక్కసారిగా తన ధోరణిని మార్చుకుని సంబంధాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించారు. భారతే ప్రధాన లక్ష్యం ట్రంప్కి. చాలా రోజులుగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యానికి భారత్ అతిపెద్ద అడ్డంకిగా మారింది. భారత్ లొంగిపోతే బ్రిక్స్ అట్లనే రష్యా మద్దతు కూడా బలహీనపడతాయని వాషింగ్టన్ భావిస్తోంది. మరి ఏంటి 2026 అంటే ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఈ ఏడాది ఏంటి అంటే భారత్ అనేక దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను చేసుకోవడం, ట్రంప్కు తలొగ్గకపోవడం, పుతిన్కు ఘనస్వాగతం పలకడం, రష్యా నౌకలకు హిందూ మహాసముద్రంలో ప్రవేశం కల్పించే రెలోక్ ఒప్పందంపై సంతకం చేయడంతో పరిస్థితి మరింత ముదిరిందని చెప్పొచ్చు. మాస్కో సహకారంతో భారత్ చైనాతో కూడా చర్చలు జరుపుతోంది. ట్రంప్ మోదీతో మాట్లాడి ఒక భారీ ఒప్పందాన్ని ప్రకటించాలని భావించారు. కానీ మోదీ అవకాశం ఇవ్వలేదు. 2025 జూలైలో ఇచ్చిన ఆఫరే చివరిదని భారత్ స్పష్టం చేసింది. 2025 నవంబర్లో 2 నెలల క్రితం మోదీ, ట్రంప్ మధ్య ఫోన్ కాల్ నడిచింది. భారత్ దీన్ని ధృవీకరించినప్పటికీ వైట్ హౌస్ మాత్రం మౌనం వహించింది. అంటే ట్రంప్ ఒత్తిడికి భారత్ లొంగలేదని, తలొగ్గలేదని స్పష్టం చేస్తోంది ఈ విషయం. మరి ఏంటి అంటే భారత్ ప్రస్తుతం వైట్ హౌస్, అమెరికన్ కాంగ్రెస్, కార్పొరేట్ అమెరికాలను వేరువేరుగా డీల్ చేస్తోంది. అమెరికన్ కంపెనీల పెట్టుబడులను ఆహ్వానిస్తూనే కాంగ్రెస్ లో లాబింగ్ చేస్తూ ట్రంప్ ప్రభుత్వం మొండితనాన్ని ధీటుగా ఎదుర్కొంటోందన్నమాట. అంటే మన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవడంలో ఇది కీలకమైన అంశం. ఇక ఇదే విషయాన్ని అమెరికా కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పిండ్రు అనమాట. ఇది విషయం. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.